అమరావతి రాజధానికి సంబంధించి మళ్ళీ 44,000 ఎకరాలను తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ గతంలో 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో అప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి 34,000 ఎకరాలను ఆల్రెడీ సేకరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆ భూములను తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తెలుపుతూ వచ్చింది. అయితే మళ్ళీ కొత్తగా మరొక 44,000 ఎకరాలను తీసుకొని అమరావతి ప్రాంత విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇప్పటికే గతంలో భూములు తీసుకున్నటువంటి రైతులకు సంబంధించిన పరిహారం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్లాట్లు కావచ్చు, ప్రతి ఏడాది వాళ్ళకి పంట సాయం కింద ఇస్తామన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలను తీసుకొని ఏం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఆ అంశానికి సంబంధించి రైతులు కూడా ఒక నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ మాకు నష్టపరిహారం చెల్లించలేదు, ఆ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా అమరావతి రైతులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీటి వాటాలకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. బచావత్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దానికి భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీటి కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి కేటాయింపులు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఏడాది విమర్శలు దారితీసి వస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమకు సంబంధించి, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఆ రాయలసీమకు సంబంధించి ప్రతి నిత్యం కూడా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. దీని మీద రాయలసీమకు సంబంధించిన మేధావుల ఫోరం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఒక నిజం ఏంటి, లేదంటే దానికి సంబంధించిన నీటి కేటాయింపులు ఎంత జరపాలి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చర్చ అయితే జరగలేదు. ఏంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి రాజధాని ఇష్యూ కావచ్చు, అలాగే ఏపీ రాజకీయ పరిణామాల అంశం సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా అమరావతి ఆంధ్రుల రాజధానికి సంబంధించి ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలని, దాదాపు 34,000 ఎకరాలని అప్పుడు తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరొక 44,000 ఎకరాలను తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఆర్డిఏ ఒక చెప్పేసింది, క్లియరెన్స్ ఇచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఇప్పటికే ఆ రైతులకు సంబంధించిన నష్టపరిహారం మాకు ఇవ్వలేదు, మాకు ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళేమో గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ కొత్తగా ఈ 44,000 ఎకరాలను తీసుకొని ఏం చేద్దాం అనుకుంటుంది? అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మంచిది. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. అట్లా కాకుండా ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసిందంటే రాజధానికి మంచిది కాదు, తెలుగుదేశానికి అంతకన్నా మంచిది కాదు. ఎందుకు మాట అంటున్నానంటే రాజధాని పైన గత 10 సంవత్సరాలుగా భిన్నమైన చర్చలు నడిచినాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు రాయలసీమ పేరుతో పనిచేసిన మాలాంటి వాళ్ళు కూడా మాకు ఇవ్వాలి, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం గతంలో మేము అన్యాయం అయిపోయినామని మేము కోరాం. పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అందులో ప్రారంభ దశలో ఉంది కాబట్టి చివరి వరకు చెప్తానే ఉన్నాం ఈ మాట. వెంటనే జగన్ గారు అధికారానికి వచ్చిన వెంటనే 3 క్యాపిటల్ ఫార్ములా పేరుతో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వివిధ ప్రాంతాల్లో పెడతామని ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా మా ప్రాంతానికి రావాల్సిన మాట మాకు ఏంటని మేము మాట్లాడాం. ఇట్లా భిన్నమైన చర్చ నడిచింది. కానీ 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన మ్యాండేటరీ కావచ్చు, ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు మేము రాజధాని పూర్తి స్థాయి రాజధాని అమరావతిలోనే పెడతాం, కర్నూలు లాంటి ప్రాంతాలకు వచ్చి మరి హైకోర్టు ఇవ్వలేము, మేము బెంచ్ మాత్రమే ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు అనూహ్య విజయాన్ని సాధించడం వల్ల రాయలసీమకు రాజధాని కావాలి, రాయలసీమలో రాజధాని వాటా కావాలని మాట్లాడే మేము కూడా ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పారు. కారణాలు ఏమైనా ప్రజలు ఓట్లేశారు, దేనికి ఓటేసినొచ్చు. కానీ ఒక నైతికత ప్రభుత్వానికి ఉంది. మేము ఇక్కడ పూర్తి స్థాయి రాజధాని నిర్మించుకుంటామనే నైతికత ప్రభుత్వానికి ఉంటుంది. గో హెడ్ అంటున్నాను, అందువల్ల తక్కువ మాట్లాడి ఎక్కువ చేయండి అని. అంటే మీ పని మీరు చేసుకుంటా పోతే ఏ వివాదం ఉండదు, సమస్య పోతుంది, రాజధాని ఉంటుంది, తెలుగుదేశానికి కూడా మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది రాజకీయంగా. దానికి భిన్నంగా వీళ్ళు ఊహాత్మకంగా ఎలా పడితే అలా వ్యవహరిస్తే మొదటిగా మళ్ళీ మోసం వస్తుంది. ఎందుకంటే 30,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మొత్తం 52,000 ఎకరాలు. ఇప్పుడు దీన్ని ఒక కొలికి తీసుకురావడానికే మౌలిక వస్తువులకి 50,000 కోట్లు అవుతుందని చెప్పింది గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా 60,000 కోట్లు అవ్వచ్చు. దీనికి 52,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరీ తీసుకొస్తాం అంటున్నారు. ఇది జరిగితే 1,00,000 కోట్ల రూపాయలు మనకు ఫ్లాట్లు అమ్మొచ్చు అని అన్నారు గతంలో. ఇప్పుడు అదేం కనపడట్లేదని పత్రికలు వస్తున్నాయి. అదేంటంటే 50,000 ఎకరాల్లో ఒక 20,000 ఎకరాలు మౌలిక వస్తువులు పోతాయి బైఫర్కేషన్ లో, ఒక 10,000 ఎకరాలు రైతులకు ఇచ్చేవాలి ఫ్లాట్ల రూపంలో, 1,00,000 ఫ్లాట్లు, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరం పెట్టి ఇంకో 10,000 ఎకరాలు అమ్మొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వ భూములు చాలా వరకు చెరువులు, గుంటలు, వాగులు ఉన్నాయి కాబట్టి అది వర్కౌట్ కాదు, 2 నుంచి 3-4 వేల ఎకరాల నుంచి అమ్మడానికి అవకాశం లేదని లెక్క వస్తున్నారు ఇప్పుడు. అంటే
20,000 కోట్లు కూడా రాదు మీ లెక్క ప్రకారం, అదంతా అమ్మితే కొంటే. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అప్పులను ఎడ తీర్చాలి? ఇట్లాంటి వాతావరణం ఉన్న దశలో ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామంటే వాళ్ళు ఇస్తారా? మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే ఈ 30,000 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఏమైంది, ఒక 5 హైటెక్ సిటీ, ఒక కోకాపేట, హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల బ్రహ్మాండంగా ల్యాండ్స్ పెరిగినాయి. ఆ హైటెక్ సిటీతో చంద్రబాబు గారు కూడా అనుబంధం ఉంది కాబట్టి అక్కడ ఆయన చేసాడు, ఇక్కడ ఆయన చేస్తాడు ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది ఆ రైతుల్లో. అంటే ఆయన ధారాళంగా ఇచ్చారు, కొంతమంది నిరాకరించినా మొత్తం మీద ఇచ్చారు ఇంతమంది ఘర్షణ లేకుండా. అది మంచి అయింది ప్రభుత్వానికి. ఇప్పుడు ఇది వర్కౌట్ కావాలంటే ఖచ్చితంగా ఎకరా భూమి 40-50 లక్షలు ఉంటే ఈ ప్లాట్లు 3 ప్లాట్లు అంతకన్నా ఎక్కువే చేస్తుందని సాటిస్ఫైర్ వాళ్ళకి రావాలి. ఇంకా ప్లాట్ 1,00,000 ప్లాట్లు డివిజన్స్ రావాలి. ఇప్పుడు ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇంకో 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోవాలంటే ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయితే చట్టం, ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వాళ్ళు కాంపన్సేషన్ చేసి కొట్టేయవచ్చు. కానీ ల్యాండ్ పూలింగ్ అంటే వాడు ఇష్టపడే చేయాలి. అవును, ఇష్టపడకపోతే ఈ 1 ఎకరా ఇష్టపడిపోయినా ఆడికి ఆగిపోతుంది. కానీ ల్యాండ్ పూలింగ్ ఇష్టప్రకారం ఎప్పుడు ఇస్తారు? నాకు లాభం ఉంటేనే ఇస్తారు. ఆ రోజు రైతులు ఒక కోకాపేట, ఒక హైటెక్ సిటీ లాగా చంద్రబాబు గారు చేస్తారేమో, రాజధాని వస్తుందేమో, 2 రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా లాభం వస్తుందని ఇచ్చారు. కానీ ఆ నగరమే వస్తుందా రాదా, ఏం వస్తుందో తెలియదు అనే గందరగోళంలో ఉన్న ఈ దశలో దాని ఒక పులికి రాక ఇంకో 40,000 ఎకరాలు వాళ్ళు ఈరు కదా. వాళ్ళు ఈకపోతే వాళ్ళని ఏమీ చేయలేవు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు. ఎందుకు చేయలేరు? చట్టం ఒప్పుకోదు. భారత ఆహార భద్రతా చట్టం ప్రకారం 3 పంటలు పండించే వాటిని ఏ అవసరాల కోసం కూడా తీసుకోకూడదు. నెంబర్ 1. తీసుకోవాల్సి వస్తే ఇతర మార్గాలు పరిశీలించాలి. 2 అయిపోయి ఇంకా చేయలేము, ఆడ తప్ప ఇంకొక చోట చేయలేము అనే వాతావరణం నిరూపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. అది కూడా 10,000 ఎకరాలు తీస్తే 20,000 ఎకరాలు కొత్తగా సాగులో చూపించాలి. అంటే వేస్ట్ భూమి. ఇది చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారం ఉన్న కోర్టులు వేసేసి అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు ఆడ తప్ప ఇంకేటి తీసుకోవాలని ఎట్లా నిరూపిస్తావు? ఆల్రెడీ 30,000 ఎకరాలు రాజధాని కట్టుకుంటుంది కోర్టు. కాబట్టి లీగల్ గా పోతే సంస్థ, నమ్మాలంటే ఆ పరిస్థితి లేదు. వాళ్ళు 33 ఎకరాల పరిస్థితి ఇంకా రైతు రాకపోతే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఎక్కువ ఊహించుకోకుండా వాళ్ళు అనుకున్న టైంలో మీ టైం స్పాన్ ఆఫ్ 5 years కదా. కొత్త ప్రభుత్వం ఎన్ని ఆలోచనతో ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ అయినా బీజేపీ, జగన్ అయితే రాజధాని మార్చేస్తాడు అనుకుందాం. మిగిలిన వాళ్ళు రాజధాని మార్చకపోయినా తెలుగుదేశం అభిప్రాయంతో ఏ పార్టీ లేదు. అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీతో సహా, జనసేనతో సహా ఒక మహానగరం అనే కాన్సెప్ట్ వాళ్ళు లేరు. ఒక మహానగరం 2 మహానగరాలు చేస్తామంటే వాళ్ళే ఒప్పుకుంటారు. కాబట్టి మీకు ఇచ్చిన టైం 5 years కాబట్టి ఈ 5 years లో ఏం చేయాలో అది బలమైన పునాదులు వేయండి. ఖచ్చితంగా మీకు మంచిది, అమరావతికి మంచిది. అందుకు భిన్నంగా పోతానంటే మొదటికే మోసం వస్తుంది. అసలు ఆ ఉన్న వాటికే కనీసం ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టము, లేదంటే అక్కడ పైప్ లైన్లు, రోడ్లు, కనీసం మౌలిక వసతులే లేవు కదా. ఇప్పుడు ఉన్న వాటికే చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకున్నాం. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచో, హట్కో నుంచో, అక్కడి నుంచి లోన్లు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి, ఆ మౌలిక సదుపాయాల కోసమే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కొత్తగా అవి తీసుకొచ్చి ఏం చేయాలని చెప్పేసి, అంటే ఎప్పుడు విజను అంటే 2047 అవుతుందా, 2067 అవుతుందా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఆ రైతులకైతే న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఒకటి ఏదైనా ఒక విజనరీతో ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది 5 ఏళ్ళు పూర్తి కావాలని రూల్ ఏమి. ఇప్పుడు నాగార్జున సాగర్ 20 ఏళ్ళు కట్టారు, అంటే 5 ఏళ్ళు ఎట్లా కడతారు? పోలవరం ఇప్పుడు మూడు ప్రభుత్వాలు 2 రాష్ట్రాలు మారిపోయి హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతానే ఉంది. కాబట్టి అమరావతిలో కూడా ఇట్లాంటి ప్రయత్నం కొనసాగుతుందని చంద్రబాబు గారు అంటారు. గుడ్, ప్రభుత్వం కొనసాగించాల్సిందే. కానీ ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, అంజయ్ గారు, ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం అటు ఇటుకు ముందుకు సాగుతా ఉంది, దాన్ని టచ్ చేయలేదు. ఇప్పుడు పట్టిసీమ ఉంది, చంద్రబాబు గారి పీరియడ్ లో కుడి కాలువని కొంచెం ఎక్స్టెండ్ చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాడు. జగన్ గారు దాన్ని ఆపేసినాడా? ఆపలేడు. చాలా ఆపినాడు, దాన్ని ఆపలేదు కదా. ఎందుకు అంటే ఒకటే కారణం, అది ప్రజా ప్రయోజనంతో ముడిపడిన ప్రాజెక్ట్ ఎవడు ఆపడు. మీరు చెప్తున్నది ఊహ, ఒక అంచనా. దీంతో ఎవరికి యాక్సెప్టెన్స్ లేదు, ఒక తెలుగుదేశం తప్ప. రాజధాని పెట్టాలనే విషయంలో వైసీపీ మినహా అందరికీ యాక్సెప్టెన్స్ ఉంది. కానీ అలాంటి రాజధాని ఉండాలని తెలుగుదేశం తప్ప ఇంకోరికి యాక్సెప్టెన్స్ లేదు, సమర్థించగలగలేదు. అంటే విస్తృతమైన ఏకాభిప్రాయం లేని ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. రాజధాని ఉండడం లేదు, ఒక మహానగరం లేదు. రాజధానికి యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మహానగరానికి యాక్సెప్టెన్స్ లేదు. అలాంటప్పుడు ఆ మహానగరం జోలికి మీరు వెళ్తే మీరు తెలియని తర్వాత మీ పునాదురాలు కొనసాగిస్తారని గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. అందుకు భిన్నంగా పోతే మొదటికే మోసం వస్తుంది.